నంది బృంగి ఇటువంటి వారందరూ కూడా శివగణాలు ఎంత ప్రార్థించినా వినలేదు. ఆయన మూడవ గంట తెచ్చారండి పరమేశ్వరుడు. ఆ మూడవ గంట నుండి వచ్చినటువంటి ఆ అగ్ని జ్వాలలలో మాడి మసైపోయాడు దక్ష ప్రజాపతి. తలను నరికివేశాడు. వీరభద్రుడిని సృష్టించాడు. ఆయన అంతా బీభత్సమైపోయింది యజ్ఞం అంతా. ఆ తలను కూడా నరికివేశాడు. ఈయన మూడవ తను తెచ్చాడు. అలా యజ్ఞపుత్ర చనిపోయాడు దక్ష ప్రజాపతి. యజ్ఞం ఇంకా అప్పటికి పూర్తి కాలేదు కాబట్టి ఒక గొర్రెదలోని తీసుకొచ్చి ఆ ముందాన్ని కతికించి సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆయన జ్ఞానంలోకి వెళ్ళిపోయారు. ఆనందంతో ఆ కైలాసంలో ఉండడానికి ఇష్టం లేక ఆయన యోగి నిద్రలోకి వెళ్ళిపోయారు. విమోచనమైనటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. మేనక అనేటువంటి అనుకూలమైనటువంటి గాలి ఎలా ఉండాలంటే చక్కనైనటువంటి దాంపత్యం అంటే చక్కగా 6, 3 ఎదురెదురుగా ఉంటాయి. ఎలా ఉండాలి? అంతేకాని 3, 6 మొహం అంటారు. అలాగ ఉండకూడదు. ఎడమొహం కడమొహంలో ఉండకూడదు. చక్కగా అనుకూలమైనటువంటి దాంపత్యం ఉండాలి. అలాగా ఆ మేనకాదేవి చక్కనైనటువంటి ఇల్లాలావిడ. అంతేకాని 4 డబ్బులు తెచ్చినట్టే 3 లేకపోతే కొట్టుకునేటువంటి ఇల్లాలు కొంతమంది ఉంటారు. అమ్మ మీరెవరు కాదు, కొంతమంది ఇల్లాలు. అలాగే కాకుండా చక్కగా ఆ మేనకాదేవి అనుకూలమైనటువంటి కార్యేషు దాసి కరణేషు మంత్రి పూజ్యేషు మాత శయనేషు లక్ష్మి అన్నారు. ఇటువంటి చక్కనైనటువంటి గుణాలన్నిటినీ కలిగి ఉన్నటువంటి తల్లి ఆ మేనకాదేవి. అలా కార్యేషు దాసి చక్కగా సేవలు చేస్తున్నప్పుడు ఏదో పెట్టి నేను తెచ్చాను 10 లక్షలు అనేటువంటి అనుభవం దాసిగా చేయాలి కాబట్టి సేవలు. కార్యేషు దాసి కరణేషు మంత్రి చక్కగా సలహాలు చెప్పడం ఏమంటే ఇల్లుకోండి చేయడం తప్పు. అలాగా చేయకుండా చక్కగా రూపాయి వెనకేసి ఇల్లు కొనుక్కుందాం అలా చేద్దామని చక్కగా మంచి సలహాలు ఇవ్వాలి. అంతేగాని బహుమాన సలహాలు ఇవ్వకూడదు. అలాగే కార్యేషు దాసి కరణేషు మంత్రి మంచి సలహాలు ఇవ్వాలి. భోజేషు మాత భోజనం పెట్టేటప్పుడు